నిన్ను పోషించడం కాదు, నిన్ను దేవుడే పోషించేస్తాడమ్మా. ఆశ్చర్యకరంగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిరిగా 12 గంపలు మిగిలేలా చేసిన దేవుడు నీ ఆహారాన్ని వృద్ధి చేయలేడా? నీ ధనాన్ని వృద్ధి చేయలేడా? అంత చేతకానుడా? చేతకానుడు నువ్వు కోరుకుంటున్నావు, కానీ ఆయన చేతకానుడు కాదు, సత్తా ఉన్న దేవుడు ఆయన. ఆదివారం పనికెళ్ళినది మాత్రం నువ్వేం బ్రతికేవమ్మా. శుక్రవారం పనికి పోయినది మాత్రం నువ్వేం బ్రతికేవు. శుక్రవారం కదా ఆదివారం ఆ మాట వస్తే వారమంతా నువ్వు దేవుని పనిలో ఉన్నా ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పబోయే కదా. నువ్వు దేవుని పని చేయ పని మానేసి నేను పోషించకపోతే దేవుడు అడుగు. ఆయన సామాన్యుడు కాదు. దేవుని కోసం సమర్పించుకుని సంఘబిడ్డలు ఎప్పుడైనా మీకోసం మీరు బ్రతకడం కాదు, ముందు దేవుడి కోసం బ్రతకడం నేర్చుకో. నువ్వు తినే తిండి ఆయన కొరకే తినాలి, నువ్వు త్రాగే నీరు ఆయన కొరకే, నువ్వు విశ్రాంతి తీసుకునేది ఆయన కొరకే, నువ్వు ఆలోచన ఆయన కొరకే.